ఇక్కడ ఎమ్మెల్యే గల్లా మాధవి పనితీరు నీకు ఎలా ఉంది? పని చేస్తుందో చేయట్లేదు కూడా తెలియట్లేదు. ప్రచారం ఎక్కువ ఆర్భాటాలు ఎక్కువ కనపడుతుంది తప్ప పనులేం పెద్ద కనపడలేదు. పర్లేదు, ఆమె చూస్తుంటే యాక్టివ్గానే పని చేసినట్టు. పర్లే యావరేజ్. ఏముంటది ఆమెది, ఏదో తిరుగుతుంది ప్రస్తుతానికి. నాకైతే నచ్చింది అంతే. ఈ 10 months పనితీరు చూసిన తర్వాత మీరు ఎన్ని మార్కులు ఇస్తారా? 5 60-70 మార్కులు వస్తాయి దాదాపు. 50% ఇవ్వచ్చండి. గుంటూరు వెస్ట్లో టీడీపీ నుంచి టికెట్ రావడం అంటే ఒక అదృష్టం. ఎందుకంటే అంటే మంచి కంచుకోట కాబట్టి టీడీపీకి. అలాంటి తోట సీట్ ఇచ్చి గెలిపించి ఎమ్మెల్యే చేసినందుకు ఫస్ట్ టైం గెలిచినా కానీ ఎలా చేయాలని బాగానే చూసుకొని బాగానే చేశారు. మద్దాలగిరి బాగా చేశాడా? ఇప్పుడు ఏం బాగా మద్దాలగిరి గారు చేశారంటే బాగానే చేశారు. మద్దాలగిరి గారు కూడా చెప్పాలంటే కొంచెం తక్కువే. రామచంద్ర గారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పనితీరు ఎట్లా ఉంది? ఏం పెద్ద ఇదేం కాదయా, ఊర ప్రచారం ఎక్కువ ఆర్భాటాలు ఎక్కువ కనపడుతుంది తప్ప పనులేం పెద్ద కనపడలేదు. టీడీపీలో ప్రచారాలు ఎక్కువ అయిపోయినాయి. ఇవి జగన్ అన్నారు కానీ జగన్ కంటే ఎక్కువ ప్రచారాలు అయిపోయినాయి. అలా చూస్తున్నాం ప్రెస్లో కానీ లేకపోతే వాళ్ళ టీవీల్లో కానీ వాటిలో కానీ చూస్తున్నాం కదా. ప్రచార ఆర్భాటాలే కానీ కార్యక్రమాలు చూస్తుందంటే కనపడలేదు. అంటే అసలు గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ నుంచి అందులో సీట్ రావడం అంటే ఒక గోల్డెన్ ఛాన్స్ ఎవరికైనా. ఎందుకంటే ఎవరు నిలబడ్డా కానీ గెలుస్తారు. అలాంటి ప్లేస్లోకి అంటే ఒక కొత్త మహిళను తీసుకొచ్చి సీట్ ఇచ్చి గెలిపించి కూర్చోబెట్టినందుకు ఆ పని చేయట్లేదా? అంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదా? ఏం చేస్తుంటే అది ఏ వేవ్గా వచ్చింది, ఆ వేవ్లో ఆమె కూడా వచ్చింది అంతేగాని పెద్ద ఇదేం కదా. వచ్చింది వాళ్ళకి 164 కావాలి, ఆ వేవ్లో వచ్చింది అంతేగాని పెద్ద స్పెషల్ ఏం కాదు. అంటే ఆమె గెలిచిన తర్వాత ఇక్కడ రోడ్లు కానీ మున్సిపాలిటీస్ కానీ పెద్ద ఏమీ లేదా, నార్మల్ జరుగుతున్నాయి అంతవరకు కానీ ప్రత్యేకంగా ఏం లేదు. మాది పనితీరు ఎట్లా ఉంది? ఆ మనుషులకి కానట్లా, ఏం చేస్తుందో అర్థం కావట్లా. పని చేస్తుందో చేయట్లేదు కూడా తెలియట్లేదు. ఏం చెబుతావు, జనంలో కనపడుతుంటే ఏం చేస్తుందో అర్థం కాదు. ఎమ్మెల్యేకి పనులు వాళ్ళు చేయడానికి కూడా ఏదో పేరుకే కానీ ఎమ్మెల్యేలు అని మొత్తం మంత్రుల చేతిలోనే పోయిందంతా. ఇట్లా అవకాశం రావడం అంటే ఒక గోల్డెన్ ఛాన్స్ అనుకోవచ్చు. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదామా? ఆమె చేసుకోవడానికి అది లేదుగా, వాళ్ళు ఏమి ఇట్లా ఆమెకి చేయటానికి ఏం చేస్తామా? నేను వర్క్లో ఇవన్నీ ఇస్తే ఏదైనా చేస్తుంది కానీ వాళ్ళు ఇయట్లేదు, ఆమె చేయట్లేదు, జనాలు కనపట్టలే. అసలే కొత్త క్యాండిడేట్, ఆమెకేం తెలియదు రాజకీయం. అప్పటి వరకు ఆమె పనితీరు చూసి మీరు ఎన్ని మార్కులు ఇస్తారా? అండి ఆమెకి ఏం మార్కులు వస్తే ఏం చేసిందని ఇస్తే మార్కులు అసలు ఏం చేయలేదు. మీ ఎమ్మెల్యే ఎవరు? మాధవి, గల్లా మాధవి. ఏంటి ఎట్లా పని చేస్తున్నావా? పర్లే యావరేజ్. ఇంతకుముందు ఎమ్మెల్యేలు చూసాం కదా, ఆ మద్దాలగిరి కానీ దాని ముందు వాళ్ళు కానీ, వాళ్ళకంటే బెటర్గా పని చేస్తుందా లేదంటే వాళ్ళకంటే ఇంకా తక్కువగా పని చేస్తుందా? చెప్పాలంటే కొంచెం తక్కువే. అంటే ఏ విషయాల్లో అనుకోవచ్చు? ఏ విషయాల్లో అంటే ఇప్పుడు ఏముంది, పథకాలు ఏం రావట్లేదుగా మనకి ఆ విషయంలో. అంటే మీ నియోజకవర్గం గుంటూరు సిటీ కాబట్టి డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ ఇప్పుడు చేస్తున్నారు కదా డ్రైనేజ్, పర్లేదు. గల్లా మాధవి పనితీరుకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 5. ఎమ్మెల్యే గల్లా మాధవి పనితీరు ఎట్టుంది? బాగానే ఉంది, కష్టపడుతున్నారు, బాగానే కష్టపడుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. జనాల్లో తిరుగుతున్నారుగా. ముందు ఇవన్నీ పనులన్నీ పాతయే, రోడ్లు మా కాలనీలో రోడ్లు వేయడం కానీ ఇవన్నీ పాత డెవలప్మెంటే. అయినా దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఏడెకరాలను రోడ్డు వేస్తున్నారన్నా కానీ ఆమె పర్యవేక్షణలోనే బాగా జరుగుతుంది. ప్రతిది కూడా బాగానే దగ్గర ఉండే చేస్తున్నారు పనులు. మద్దాలగిరి గెలిచాడుగా, మద్దాలగిరి బాగా చేశాడా? ఇప్పుడు ఏం బాగా? మద్దాలగిరి గారు చేశారంటే బాగానే చేశారు. మద్దాలగిరి గారు కూడా అతను తోచినంత కూడా చేశారు. కాకపోతే ఏంటంటే పార్టీ మారటం వల్ల కొంచెం ఇదైంది కానీ లేకపోతే అతను కూడా ఓపెన్ గానే బాగానే తిరిగాడు ఉన్నంతలో. లాస్ట్ మినిట్లో ఏంటంటే వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం వల్ల కొంచెం అన్నోనెస్ గా ఫీల్ అయిపోయి మనిషి సైడ్ అయిపోయాయి. కానీ బాగానే మద్దాలగిరి ఉన్నప్పుడే ఎన్ని రోడ్లన్నీ శాంక్షన్ చేసుకుంది అతనే. బ్యాడ్ ఏంటంటే ఎలక్షన్ రావడం, మిస్ అవ్వడం, ఇప్పుడు డెవలప్ అవడం, ఇదంతా డెవలప్ ప్రక్రియ అంతా వైఎస్ఆర్సీపీలో జరిగింది. ఇప్పుడు వచ్చి బిల్లులు పెట్టలేదు. బిల్లులు ఏదైనా జరగాలంటే ఆ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి జరుగుతుంది, దానిలో ఎంపీ గారి పని స్పష్టంగా జరుగుతుంది. అంటే గుంటూరు వెస్ట్ లో టీడీపీ నుంచి టికెట్ రావడం అంటే ఒక అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ కంచుకోట కాబట్టి. మరి ఆ కంచుకోటలో నిలబడి గెలిచిన మాధవి సరిగ్గా పనిచేస్తుందా? అంటే ఒకప్పుడు అసలు ఇప్పటికి గల్లా మాధవి అంటే కూడా కొంతమంది తెలియదు. గల్లా మాధవి అనే పేరు కూడా ఇప్పుడు చెప్తున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్లా మాధవి అనే పేరు కాదు, ఏదో ఇంటి పేరు ఏదో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిడుగురాళ్ళ మాధవి అని చెప్పి ప్రచారంలో ఉంది. తర్వాత గల్లా మాధవి అని ఇట్లా అని వచ్చింది ప్రాచుర్యం. అప్పుడు ఎవరికి తెలుసండి, ఫలానా విశ్వ వాళ్ళ హాస్పిటల్ సంబంధించిన అని చెప్పి అట్లా పెట్టుకున్నారు. నేను కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అండి, సిపిఐఎంఎల్ ప్రజాపూర్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. నేనేందుకు చెబుతున్నానంటే అర్థం చేసుకోండి. ఈ కార్మిక సంఘాలన్నిటికీ జిల్లా కార్యదర్శిని, ఈ ఆటోల యూనియన్ మొత్తానికి కార్యదర్శి లేదు. మరి ఇప్పటి వరకు ఆమె పనితీరు చూసిన తర్వాత ఆమెకి ఎన్ని మార్కులు ఇస్తారు? 50% ఇవ్వచ్చండి. ఇంకా 50% ఆమె కష్టపడాలి. కింద స్థాయి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పనితీరులో కొంచెం మార్పులు చెందాలి. గుంటూరులో గల్లా మాధవి పనితీరు ఎలా ఉంది?
ఏముంటుంది ఆమెది మా ఖాళీ ఉత్తమ ఎమ్మెల్యే కదా, ఏదో తిరుగుతుంది ప్రస్తుతానికి, అంతేగాని ఆమె చేసే పని కూడా ఏముంది? నా పొంద మున్సిపాలిటీ చేయాల్సిన పని చేస్తుంది. పని ఏమి లేదు, ఏదో ఉన్నంతలో చేసుకుంటుంది అంతే. ఏం ఎమ్మెల్యేకి ఏముంటుంది పని అంచేటుగా? నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే చేతుల్లోనే కదా ఉన్నా ఏదో ఆమె రీతిలో ఆమె వెళ్ళిపోతుంది అంతే. అంటే మామూలుగా గుంటూరు వెస్ట్లో సీట్ రావడం అంటే ఒక గోల్డెన్ ఛాన్స్ అనుకోవచ్చు. ఇది టీడీపీ కంచుకోట కాబట్టి. మరి అలాంటి కంచుకోటలో అవకాశం వచ్చి గెలిచినందుకు ఉపయోగించుకోవట్లేదు. పర్లేదు బాగా చేస్తుంది. ఆ రైతు బజార్ ఒకటి షెడ్ వేసి పెట్టమన్నాడు మున్సిపాలిటీ, అంతే చాలు. అదే దారుణంగా ఉంది. వాళ్ళు వాన కొత్త చచ్చిపోతున్నారు. నేను కూడా 10-30 ఏళ్ళు ఇస్తాను సందాదానికి అయ్యే షెడ్ అయితే. పర్లేదు, ఇబ్బంది లేని మనిషి. గురుగారు మీ పేరు? చంద్రశేఖర్. ఇక్కడ గల్లామాది పనితీరు ఎలా ఉంది? పర్లేదు అంటున్నా, తిరుగుతుంది బాగానే. మా కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొనాలి, నాకంటే పర్లేదు అనిపించింది. బాగానే తిరుగుతుంది, బాగానే చేస్తుంది అంటున్నారు. గెలిచినందుకు ఉపయోగం ఉంది వెస్ట్ గెలిచిన ఉపయోగం లాగా ఎట్లుంటుంది? గుంటూరు వెస్ట్లో టీడీపీ నుంచి సీట్ రావడం అంటే ఒక గోల్డెన్ ఛాన్స్. మరి దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటుంది అనుకుంటున్నాం. మరి తెలిసిన వారికి ఏమి ఇస్తా. బాబా మీ పేరు? గుంటుపల్లి రామకోట. ఇక్కడ మీ ఎమ్మెల్యే గల్లామాది పనితీరు మీకు ఎట్టుంది? పర్లేదు, ఆమె చూస్తుంటే యాక్టివ్గానే పని చేసినట్టు చూస్తాం. అదే పేపర్లో చూస్తామా, మిగతా బయట కార్యక్రమాలు చూస్తాం, పేపర్లో చూస్తాం. ఆ కార్యక్రమం రోజువారీ ఎక్కడ చోట చేయనట్టుగానే చూస్తుంది, బాగా కృషి చేసినట్టు కనిపిస్తాం. ఎమ్మెల్యే బాగానే ఉంది అనిపిస్తుంది. మీరు చూసిన దాని ప్రకారం గుంటూరు వెస్ట్లో సీట్ రావడం అంటే గోల్డెన్ ఛాన్స్ టీడీపీలో, ఎందుకంటే టీడీపీ కంచుకోట కాబట్టి. మరి అలాంటి ప్లేస్లో ఆమె సీట్ ఇచ్చి గెలిపించినందుకు వర్తబుల్ అంటారా? మరి బాగానే వర్క్ చేస్తుంది కదా. ఇప్పుడు అతను నజీర్ కూడా పర్లేదు, బాగానే చేస్తే గెలిచినందుకు చూస్తే రోజు వారి ప్రోగ్రాం ఎక్కడ చోట కనిపిస్తాను. ఈ సిమెంట్ రోడ్డు ఏమైనా శంకుస్థాపన, లేకపోతే ఇంకా ఈ మురుగు కాలువలు చూడటం, లేకపోతే కమ్యూనిటీతో కలిసి తిరగటం ఇవన్నీ చేస్తుంది. కానీ మీరు ఎన్ని మార్కులు ఇస్తారా? ఇవ్వచ్చు, ఎన్నే ఇవ్వచ్చు, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉందా. అందుకంటే ఆమె ఏమాత్రం అనుమానపడాలి పని లేదు, ఎందుకంటే చూస్తున్నాం మామూలుగా పేపర్లు స్టేట్మెంట్ ఇచ్చినా ప్రతి ప్రోగ్రామ్ పాల్గొంటున్నాం. మనం ఒకసారి ఇక్కడ కూడా వచ్చేది ఆ మహిళా దినోత్సవం వచ్చి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ నిర్వర్తించింది కదా, బాగానే ఉంది. ఆ పొజిషన్ బాగానే ఉంది, పద్ధతిగా అనిపిస్తుంది. అందుకు డ్వాకా లేదు. సార్ మీ పేరు? నా పేరు బోసుబాబు. బోసుబాబు గారు, ఇక్కడ ఎమ్మెల్యే గల్లామాది పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందండి. రోడ్లు క్లీన్ చేయించడం కానీ, బ్రహ్మసాని గారికి కృషి చేయడం కానీ, ఆయన హెల్ప్ తీసుకొని వర్క్ చేయడం కానీ చాలా బాగుంది. వచ్చిన తర్వాత మార్పులు అంటే ఏం చెప్తారు? అంతకుముందు అంత లేదండి, వచ్చిన తర్వాత కొంచెం బాగానే ఉంది. వాళ్ళ వాటిని కూడా బాగానే క్లీన్ చేస్తున్నారు. 2 టౌన్ కూడా బృందాల గైడెన్స్ కూడా బాగా డెవలప్ చేశారు. ఆల్రెడీ డెవలప్ అయింది, ఇంకొంచెం చేశారు. ఈ వాకింగ్ ట్రాక్ కూడా ఏదో బాగా చేస్తున్నారు. చేయించి అదే చూస్తున్నాండి. ఇప్పుడే బుల్డోజర్ వచ్చింది, ఇవాళగా పెట్టడం వల్ల ఇవాళే వచ్చింది. బుల్డోజర్ ఉన్నా వెళ్ళిపోయింది, చేస్తున్నారు. చేస్తే ఇంకా కొద్ది మంది రావడానికి అవకాశం ఉంది. గల్లామాదేవి గారి పనితీరుకి 100కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 85 ఇస్తుంది. గుంటూరు వెస్ట్లో టీడీపీ నుంచి టికెట్ రావడం అంటే ఒక అదృష్టం, ఎందుకంటే అంటే మంచి కంచుకోట కాబట్టి టీడీపీకి. అలాంటి తోట సీట్ ఇచ్చి గెలిపించి ఎమ్మెల్యే చేసినందుకు వర్తబుల్లేనండి. పనితీరు కనిపిస్తుంది అక్కడ. వేరేదైతే మనం ఏదైనా డిస్కస్ చేయొచ్చు, కానీ ఆ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఉన్న 9 నెలల్లో 8 నెలల్లో డే బై డే చూస్తున్నారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఓవర్ బ్రిడ్జ్ కట్టడంలో మాధవి గారి కృషి పెమ్మసాని గారికి చెప్పబట్టి, ఆయన కూడా కొంచెం కోఆపరేట్ చేయబట్టి ఇంకా డెవలప్మెంట్ బాగానే ఉంటుంది. వార్డులు డెవలప్ చేయడంలో కానీ, శ్రీలంక రెస్పాన్స్ కానీ చాలా బాగుంటుంది. బాబాయ్ గారు, గల్లామాదేవి పనితీరు ఎట్లా ఉంది? బాగానే ఉందని చెప్పుకుంటున్నారు జనం. మటుకి బాగానే వివాదాలు అవి చేస్తున్నారు. అందుకు నలుగురిలో కలుపుకొలుతానంగా బాగా ఇదిగానే ఉందని చెప్పుకుంటున్నారు జనం. మటుకి ఇక్కడ స్టేడియంలో వరకు బోర్డులకి అటు ఇటుకి తిరుగుతున్నారు. పోయి ఎవరు సొంత పనులు ఉండా పోయి చేయించుకుంటున్నారని జనంలో వినికిడి. మామూలుగా గుంటూరు వెస్ట్ అనగానే టీడీపీకి కంచుకోట ఎప్పటి నుంచో. అవును. మరి అలాంటి కంచుకోటలో తీసుకొచ్చి ఒక యువతకి, అందులోనూ ఒక కొత్త రాజకీయాలకి కొత్తగా అయినటువంటి ఒక మహిళను తీసుకొచ్చి పెట్టారు కదా. మరి గెలిపించినందుకు మా వెస్ట్ డెవలప్ అవుతుంది. డెవలప్ మరి ఇక్కడ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, బాగానే ఉంటున్నాయి. నేను 5-6 సార్లు చూశాను. శుభ్రం చేపించడం కానీ ఆయన చేయాల్సిన పని చేస్తుంది. కొత్త అంటే అది ఒక గాలిలో అందరూ ఎవరు నువ్వు వేసినా నేను వేసినా గెలుస్తాం. ఆ గాలిలో ఇప్పుడు నడిచింది 10 నెలలే, ఇక నడవాల్సింది ఉంది కదా 4 సంవత్సరాలు. భవిష్యత్తు అనేది కాలం తీసుకునే నిర్ణయాలను బట్టి భవిష్యత్తు నడుస్తూ ఉంటది. కరెక్ట్ గా చెప్పాలంటే చెప్పేది ఏం కాదు. ఉండటం బట్టి ఇప్పుడు పర్లేదు. బెమసాని కానీ ఈయన కానీ ఇద్దరు బాగా వ్యవసాయానికి ఎక్కువ చేసుకొస్తున్నాడు. మనకి రావాల్సిన వాటిలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి బ్రిడ్జీలు అంటే ఇవన్నీ చాలా రకరకాలుగా తీసుకొస్తున్నాడు. ఈమె కూడా ఆయనకు సపోర్ట్ గా తోడుగా తిరుగుతుంది కాబట్టి అన్ని పనులు బాగా అవుతున్నాయని అభిప్రాయం ఉంది. మరి ఇప్పటి వరకు పనితీరు చూసిన తర్వాత ఆమెకి ఎన్ని మార్కులు ఇస్తారు? 60-70 మార్కులు వస్తాయి దాదాపు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ముందు జరిగేది అది ఊహించి మనకు చెప్పేది కాదు. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. భవిష్యత్తు అనేది ఎప్పుడు మారిద్దో ఏందో గలీజ్
గలీజ్ వాళ్ళు ఉన్నారు కదా, గలీజ్ పార్టీ వాళ్ళు లేనిపోయి అవి పెట్టి ఇవి పెట్టి రాత పట్టించే వాళ్ళు వీళ్ళు. అది ఆ గ్రాఫ్ లో పడకుండా చూడక నడిచిన వాళ్ళు రేపు చంద్రబాబు దాంట్లో కూడా 4 మార్కులు ముందుకు పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. బ్రో మీ పేరు? కార్తికేయ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే గల్లా మాధవి పనితీరు నీకు ఎలా ఉంది? మాధవి గారు బాగానే చేస్తారండి, అన్నీ బాగానే చూసుకుంటారు. రోడ్లు ఉడిపిస్తారు, మున్సిపాలిటీ అన్నీ బాగానే చేపిస్తారండి. ఏ అవసరం వచ్చినా చూసుకుంటారు. ఫస్ట్ టైం గెలిచినా కానీ ఎలా చేయాలన్నీ బాగానే చూసుకొని బాగానే చేశారు. మీరు ఎంత రేటింగ్ ఇస్తారా ఆమె పనితీరుకి? ఇవ్వచ్చు 9, 10 ఇవ్వచ్చు. పర్వాలేదు. మీ పేరు? నా పేరు గణపతి. గణపతి గారు, గల్లా మాధవి పనితీరు ఎట్లా ఉంది మీకు? పని బాగానే ఉంది. బాగానే కాలువలు గీళ్ళు పూడి తీయటం, పేటలు ఏమైనా ఉంటే కనుక్కోవటం బాగానే. అసలు గుంటూరు వెస్ట్లో టీడీపీ నుంచి అవకాశం రావడం అంటే ఒక గోల్డెన్ ఛాన్స్ అనుకోవచ్చు కదా, ఒక బంగారు అవకాశం అనుకోవచ్చు. మరి గెలిపించుకున్నందుకు మంచిగానే పనిచేస్తున్నా? మంచిగానే పని చేస్తుంది. నేను మరి ఎన్ని మార్కులు ఇస్తాం పనితీరుకి? అందుకే 60 ఇవ్వచ్చు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పనితీరు ఎట్లా ఉంది? నాకైతే నచ్చింది అంతే. సరే, మీరు ఎన్ని మార్కులు ఇస్తారా పనితీరుకి? 8 ఇస్తాను. వచ్చిన తర్వాత అంటే రోడ్లు, డ్రైనేజ్ అన్ని బాగానే సెట్ అయితే అంటే ఎమ్మటే చేయలేరుగా, అప్పులతో వచ్చింది స్టేట్. మరి కొంత అప్పులు తెచ్చుకుంటూ కొంత జనాన్ని చేసుకుంటూ రావాలి కాబట్టి మరి అమ్మటే అవ్వాలంటే కుదరదు కదా. ఓకే అన్న, మీ పేరు? సాంబయ్య. మీ ఎమ్మెల్యే ఎవరు? గల్లా మాధవి. ఏంటి ఎట్లా ఉందా పనితీరు? బాగానే ఉంది. ఏదైనా అవసరానికి అవకాశం ఫోన్ చేయగల వస్తున్నారు, చూస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఫస్ట్ టైం గెలిచింది కదా, గెలిచినందుకు బాగానే పని చేస్తున్నా? చేస్తున్నారు. గెలిచి మంచి పని చేస్తే మంచి అని చెప్పుకుంటారు ఎవరైనా, కానీ చేయకపోతే చేయలేదు అనుకుంటారు. చేస్తున్నారు. గల్లా మాధవి పనితీరు ఎట్లా ఉంది నీకు? గల్లా మాధవ్ గారిని గుంటూరు వెస్ట్ గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతా భావంతో చెప్తున్నారు. ప్రతి పని కూడా అందరూ నగరపాలక సంస్థలు కానీ, లేకపోతే ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కమిషనర్లు కానీ, కార్యకర్తలు కానీ కలుపుకొని శంకుస్థాపనలు కానీ, డ్రైనేజ్ కానీ, ఎక్కడ ఇబ్బంది ఉన్నా హాస్టల్స్ కూడా పరిశోధన చేసి దానికి ఫుడ్ కూడా అట్లా ఉంది ఏంది చెకింగ్ చేస్తుంది. ఇప్పుడు మాత్రం బాగానే పర్వాలేదు. ఇంకా 4 సంవత్సరాలు ఇంకా పని చేయాలి కదా, అంటే 1 సంవత్సరంలో పోయింది కదా, 10 నెలలు అయింది. ఇంకా 4 సంవత్సరాలు చెయ్యాలా, ఆమె మాత్రం బాగానే ఉందనే ఒక టాక్ వచ్చింది. సురేష్ గారు, గల్లా మాధవి పనితీరు ఎలా ఉంది మీకు? బాగుంది. ఆమె మంచి ప్రజలకు అందుబాటులో ఉంటా, సమస్యలు ఏమన్నా ఉంటే ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి వాళ్ళ పిఏ చేత అన్ని రాసుకొని ప్రజలకి అందుబాటులో, నియోజకవర్గ ఓటర్లకి ప్రజలకి అందుబాటులో ఉంటా, యాక్టివ్ పర్సనల్గా. అంటే అన్ని నియోజకవర్గాలు లేరు, గుంటూరు వెస్ట్ వేరు. గుంటూరు వెస్ట్ టీడీపీకి కంచుకోవడం, అందులో సీట్ రావడం అనేది ఒక గోల్డెన్ ఛాన్స్. మరి దాన్ని సద్వినియోగం చేసుకుంటుందా, దాన్ని యూటిలైజ్ చేసుకుంటుందా? సద్వినియోగం చేసుకుంటుంది. మళ్ళీ కూడా ఆమెకే ప్రజలు పట్టం కడతారు. గుంటూరు 2 నుంచి పశ్చిమ నియోజకవర్గం ఆమెకే ప్రజలు పట్టం కడతారు. ప్రతి డివిజన్లో తిరిగి ఏమున్నాయి సమస్యలు బాగా ప్రజలను అడిగి వర్కర్గా, ఓ ప్రజాప్రతినిధిగా బాగా చేస్తున్నామే పనితీరు. సో ఓవరాల్ అంటే ఈ 10 months గవర్నెన్స్ చూసిన తర్వాత, పనితీరు చూసిన తర్వాత మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? ఫుల్. ఇక్కడ గల్లా మాధవి, ఇక్కడ ఎమ్మెల్యే గల్లా మాధవి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏదైనా అందుబాటులో ఉన్న విషయాలు ఉన్నా ఏమన్నా పని కావాలని చేస్తారు, ఇబ్బంది లేదు. ఏం చేశారు ఈ 10 నెలల్లో? ఈ 10 నెలల్లోనా కొంచెం చిన్న పనులు చేశారు. పనులు ఉన్నాయంటే ఎమ్మడే చేస్తున్నారు అంతే తప్ప రేషన్ కార్డు, పోషన్ కార్డులో ఏం రాలేదు. మరి ప్రస్తుతానికి పెద్ద రాలా. వర్క్ ఉంటే మాత్రం వస్తాం మేడం గారు. మామూలుగా గుంటూరు వెస్ట్ లో టీడీపీ నుంచి టికెట్ రావడం అంటే అదృష్టం కదా గుంటూరు వెస్ట్, ఎందుకంటే టీడీపీ కంచుకోట ఇది. అలాంటి చోట సీట్ ఇచ్చి గెలిపించి ఎమ్మెల్యే చేశారు. మరి దానికి ఆమె సరిగ్గా చేస్తాం, అందుబాటులో ఉంటుంది మేడం గారు. ఈ 10 నెలల పనితీరు చూసి ఎన్ని మార్కులు ఇస్తారు? 180.